కట్టుబాటు ఉండాలి. దేవుడు చాలా మర్యాదస్తుడు. ఆ కృపగల దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తానో వారి మధ్యలో నేను ఉంటాను. బ్రదర్, మీరు 2 కెమెరాలు మీరే చూసుకుంటారా, ఏదైనా ఒకటి చూసుకుంటారా? మీరు అటు ఇటు జరగదు, ఏదో ఒక దగ్గర పెట్టుకొని కూర్చోండి. చాలా మర్యాదస్తుడు దేవుడు. మనలాంటి అమర్యాదస్తుడు కాదని ఆయన దేవుడు. దేవుడు అను పదానికి నిర్వచనం లేదు. దేవుడు అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నీవు ఈ స్థలంలో వచ్చి ఏం పని చేసుకుంటున్నామో నీకు నీ ఇంటి వారికి తప్ప ఎవరికి తెలియదు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ గొప్ప దేవుడు ఎంతో శక్తిమంతుడైన ఆ గొప్ప దేవుని వివరించడానికి మానవ భాషలో మాటలు లేవు. ఆయన మిమ్మల్ని అడిగితే ప్రేమ కలిగిన వాడు అంటారు, అంతకంటే మీకు తెలియదు. నన్ను అడిగితే క్షమించేవాడు అంటాడు, అంతకంటే నాకు తెలీదు. ఇంకొకరిని అడిగితే శక్తిమంతుడు అంటాడు, అంతకంటే ఎవరికి తెలియదు. అయితే దేవుడు ఎవరంటే విశ్వమంతా నిండి ఉన్నవాడు. ఆయన ఒకే పర్యాయం ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నవాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మన మధ్యలో ఉండేటట్టుగా నేను ప్రవర్తించాలి. మన మధ్యలో ఉన్న దేవుడు మన మధ్యలో ఉండేటట్టుగా మీరు ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో ఏదైనా లోపం కలిగితే ప్రభువు వారు వెళ్ళిపోతారు. మన మధ్య ఉన్న దేవుడు చాలా క్రమమైనటువంటి వాడు. ఆయన మన మధ్యన ఎదురు చూసేది క్రమం. ఎవరిలోనైనా క్రమం లోపిస్తే ఆయన వెళ్ళిపోతాడు. అక్రమస్తుల మధ్యన ఆయన ఉండడు. అక్రమస్తుల మధ్యన ఉండటానికి మరొకడు ఉన్నాడు. కాబట్టి దేవుడు చాలా మంచివాడు. రెండవది, దేవుడు సమయాన్ని పాటిస్తాడు, మనుషుడు సమయాన్ని పాటించడు. దేవుడు ఎందుకు సమయాన్ని పాటిస్తాడంటే, కాలము సమయము ఆయనది కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తాడు, కాలము సమయం ఆయనది. కాలము సమయం మంది కాదు కాబట్టి మనం పాటించాలి. మనము చేసేది దేవుని ఆరాధించి మహిమపరచడానికి, ఘనపరచడానికి. మనం ఆయన గొప్పతనాన్ని ప్రజలకు ప్రచురం చేయడానికి. అయితే ఈ కాలాన్ని సమయాన్ని వృధా చేస్తూ ఉంటే ప్రభువు వారికి ఇష్టం లేక వెళ్ళిపోతాడు. ఓ తండ్రి ఒక కుమారుడికి 100 రూపాయలు ఇచ్చాడు. దానికి కారణం, ఆ కుమారుడు అడిగాడు, నేను స్టేషనరీ కొనుక్కోవాలి, డబ్బులు 100 ఇవ్వండి అని. ఉదయాన్నే 100 రూపాయలు ఇచ్చాడు తండ్రి. సాయంకాలం వచ్చినప్పుడు తండ్రి అడిగారు, ఏం కొన్నావు అని. ఏం కొనలేదంటాడు. ఏం చేశావు? 100 నేను ఖర్చు పెట్టుకున్నాను. తండ్రి పని సహించడం, 4 దెబ్బలు కొడతాడు. తన సొమ్ముని దుర్వినియోగం చేసిన కుమారుని తండ్రి శిక్షించేటప్పుడు తన సొత్తైన సమయాన్ని దుర్వినియోగం చేసే మనల్ని ఏమనాలి దేవుడు? మనల్ని ఏమనాలి దేవుడు? కొట్టాలన్నా కొట్టచ్చు, మనల్ని శపించాలన్నా శపించచ్చు, మనల్ని తిరస్కరించాలన్నా తిరస్కరించవచ్చు, మనల్ని పూర్తిగా విసర్జించాలన్నా విసర్జించవచ్చు.
కానీ దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోయినా రేపైనా నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారని. ఈరోజు కాకపోయినా రేపైనా ఒక సత్యమైన విషయాన్ని తెలుసుకుంటారనే మంచి ఉద్దేశంతో దేవుని సన్నిధానంలోకి వచ్చిన తరువాత మనుషులు తన తెలివితేటలు, మనుషులు తనకున్నటువంటి లేక కుయుక్తులు ఇటువంటివి ప్రదర్శించకూడదు. దేవునికి బాగా తెలుసు వీళ్ళు ఎటువంటి వాడని. ఆయన సన్నిధానంలోకి వచ్చిన ప్రతి బిడ్డ చాలా భయభక్తులతో, వినయ విధేయతలతో ఉండడం చాలా మంచిది. ఆ రీతిగా ఉంటేనే ఆ కృపగల దేవుడు ఈ స్థలంలో ఉంటాడు. ఆయన ఉంటే ఆయన సన్నిధి ఈ స్థలమంతా కూడా ఆవరించి ఉంటుంది. దేవుని సన్నిధి స్థలంలో ఆవరించి ఉంటే ప్రతి బిడ్డ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాడు. దేవుడు ఈ స్థలంలో లేకపోతే ఆయన సన్నిధి లేదు. మన ఆటలు మనవి, మన కార్యాలు మనవి, మన పనులు మనవి. కొద్దిసేపటికి ముగిసిపోతుంది. జనం ఇంటికి వెళ్ళిపోతారు. ప్రజలు ఈ రీతిగా అంటారు, వంటలు బాగా చేశారని, జనం తక్కువ వచ్చారని, ఆయన ఈ రీతిగా పాడాడని, వాళ్ళు ఈ రీతిగా వాయించారని, దేవుడు నా జీవితంలో ఇది చేశాడని ఎవరు చెప్పరు. నన్ను ఎందుకు వచ్చావో తెలియలేదు, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలియదు. భక్తులు మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించారో తెలియదు. వచ్చిన భక్తులు మీ కొరకు ఏం చేశారో తెలియదు. అంత శూన్యం, ఒక గుంటంగా, ఒక గుడ్డిస్తున్నాగా, నిష్ప్రయోజనంగా కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో 190 మంది ఈ పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. నా అవిధేయతను బట్టి, నా బుద్ధిహీనతను బట్టి. దేవుని ఎదుట నేను జీవించవలసినటువంటి విధానం జీవించక అవిధేయతగా ప్రవర్తించిన కార్యాన్ని బట్టి నా మూలాన ప్రభు చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. నేను ప్రభుని దుఃఖపరిచే వ్యక్తిగా ఉండకూడదు. ప్రభుని సంతోషపరిచే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రభువు సంతోషించడానికి ఒకటి మార్గం. అది ఏమిటంటే లూకా సువార్త 15:7, 15:10. మీ నోరు తెరవద్దని బైబిల్ వినండి. అక్కడ చెప్పబడింది, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారని. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం కూడా సంతోషిస్తారని చెప్పాడు. ఈ భూమి మీద మీరిద్దరు పాప నేనే పక్కకి వెళ్ళి కూర్చో, నీకు యూనిఫామ్ ఇచ్చిన వాళ్ళు అనగా దయచేసి గమనించాల్సింది, ప్రభువు పరలోకం నుండి మనల్ని చూసేది ఏమిటంటే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత మిగిల్చుకుంటున్నాము, ఎందరికి భోజనం ఇచ్చాము అనేది కాదు. పరలోకం నుండి ప్రభువు చూస్తున్నది, ఏ బిడ్డైనా తన పాపాన్ని విడిచిపెట్టి నా వైపు చూశాడా అని చూస్తున్నాడు. పరలోకం ఈ స్థలాన్ని చూసి సంతోషించాలంటే ప్రజలు పశ్చాత్తాపడి ప్రార్థించాల. నా ఆర్భాటాలు దేవునికి ఇష్టం లేదు, నీ ఆర్భాటాలు దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ చేయాల్సిందే. అయితే ప్రభువు సంతోషించాలంటే ఒక్క పాపి
పాపి అయినా మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది, పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారు. ఆయన పేరుతో ఈ కార్యాలన్నీ మనం చేస్తున్నాం. 44 సంవత్సరాలని చెప్పారు. ఈ పరిచర్య ప్రారంభించి 44 సంవత్సరాలు. భగవాన్ దాస్ గారు చెప్పారు, ఒకప్పుడు మా సంఘం చాలా పెద్దది, చాలా మంది మా సంఘంలో ఉండేవారని. అదే సంఘం 44 సంవత్సరాలకి ఇంకా పెద్దదై ఉండాలి. లేదు, అది ఎలా ఉందో నాకు తెలియదు. సంఘం తరిగిపోతూ ఉంది అంటే దాని అర్థం అక్కడ ప్రభు పని చేస్తున్నాడా, మనుషులు పని చేస్తున్నాడా అని తెలుసుకోవాలి. అక్కడ ప్రభువు సంతోషిస్తున్నాడా, ప్రభు దుఃఖపడుతున్నాడా అని తెలుసుకోవాలి. బైబిల్ సెలవిస్తాను, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతిరోజు కూడా రక్షింపబడుతున్న వారిని సంఘములో చేర్చుచుండెను అని బైబిల్ సెలవిస్తారు. దేవుడు ఉంటే రక్షింపబడిన వారిని సంఘంలో చేరుస్తూ ఉంటాడు. దేవుడు లేకపోతే సంఘములో చేర్చబడేది తక్కువ. దయచేసి గమనించాలి. మీరు దుబాయ్లో ఉన్నాం, మాకు సంఘం ఉంది, నేను కాంపురి, ఈయన మా సంఘ పెద్ద, ఈయన మా సంఘ సెక్రటరీ. ఈ పేర్లు మనం పెట్టుకొని ఒక కార్యాన్ని మనం చేస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. అయితే దాని మూలాన ప్రభు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా ఎప్పుడు మనం ఆలోచించలేదు. ప్రభుని సంతోషపరిచే కార్యం కొందరే చేస్తారు, ప్రభుని దుఃఖపరిచే కార్యం అందరూ చేస్తారు. చాలామంది ప్రభు కొరకు పనిచేసే వారు ఉంటారు. చాలామంది ప్రభుని అడ్డం పెట్టుకొని ప్రభుని తమ కొరకు ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ స్థలంలో దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మీరు ప్రభువు కొరకు బ్రతుకుతున్నారా, లేక మీరు ప్రభుని మీ కొరకు ఉపయోగపడటానికి ఉపయోగించుకుంటున్నారా ఆలోచించాలి. దేవుని పిల్లలుగా బాగా గమనించాల్సింది. ఈ పాటికే 44 సంవత్సరాలు. మొన్న నేను వచ్చినప్పుడు కార్తూర్ సంఘం 50 సంవత్సరాలు. వాళ్ళందరూ చెప్పే మాట, మా సంఘంలో నుండి వారు వెళ్ళిపోయారు, ఈ సంఘంలో నుండి వారు వెళ్ళిపోయారని. మంచిదే, ఆ సంఘాలు వెళ్ళిపోయాయి, అక్కడెక్కడ ఏదో సేవ చేస్తూ ఉన్నాయి. కానీ వాటిలోనూ అభివృద్ధి లేదు, వీటిలోనూ అభివృద్ధి లేదు. ఎక్కడ వృద్ధి కనిపించడం లేదు. వృద్ధి లేకపోతే ఎంత విచారం బాగా గమనించాలి. కొంతమంది అంటున్నారు, ఈ సంఘంలో నుండి కొంతమంది చీలిపోయి అక్కడ ఉంటున్నారండి, ఆ సంఘంలో నుండి చీలిపోయి ఇక్కడ ఉంటున్నారని. సంఘాన్ని చీల్చేవాడు ఉన్నారు, సంఘంలో చేర్చేవాడు లేరు. సంఘంలో చేర్చేవాడు దేవుడు, సంఘాన్ని చీల్చేవాడు దయ్యం. కాబట్టి సంఘం చీల్చబడుతుందంటే దాని అర్థం అక్కడ దేవుడు పని చేయలేదని అర్థం. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మిమ్మల్ని పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని సరిచేసే వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు. వాళ్ళు మీ మధ్యకు వస్తే మీరు భరించలేరు. కొంతమంది పాస్టర్లు చెప్పుకుంటారు, వీళ్ళకు ఆయన ఎందుకు పిలుస్తారు, ఆయన మిమ్మల్ని తిడతాడని. తిట్టేది కాదు, ప్రభు అవకాశం ఇస్తే కొట్టను కూడా కొడతాను. ఎందుకో తెలుసా, ఇన్ని సంవత్సరాలు గడిచిన మనకి బుద్ధి రాలేదే అని. ఈరోజున ప్రత్యేకంగా ఎంతోమంది దైవ సేవకులు మన మధ్యకు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈయన అంతర్జాతీయ ప్రసంగికుడే, ఈయన డెబ్యూట్లు చేస్తే ఆయన ఎదురుగా పోటీ చేసేవాడే లేడని.
వాళ్ళు అంటున్నారు, ఈయన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన బోధకుడని. అయితే నన్ను గమనించాల్సింది, ఎంత ఖ్యాతి, ఎంత ప్రఖ్యాతి, ఎంతమందితో డిబేట్ చేసినా దేవుడు అది ఆలోచించలేదు. వచ్చిన వ్యక్తి సంఘానికి ఏం చెప్తున్నాడు అనేది ఆలోచించాలి. ఎందుకు అంటే సంఘం 4 గోడల మధ్యన 10 మందిని కూర్చోబెట్టి వారికి నేను పాటలు పాడిస్తాను, లేక వాయిద్యాలు నేర్పిస్తాను, లేక ఏదో ప్రార్థన నేర్పిస్తాను అని చెప్పుకుంటూ కూర్చునేది కాదు సంఘం. సంఘం అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి విషయాలు చెప్పారు. సంఘం అంటే క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం. యేసు ప్రభుల వారు తన సొంత రక్తంతో కొనబడిన వ్యక్తులున్న ప్రదేశాన్ని సంఘం అంటారు. అందులో అందరూ యేసు రక్తంతో కొనబడిన వారే అయి ఉండాలి. రెండవది, సంఘం క్రీస్తు శరీరం. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు శరీరంలో అవయవాలై ఉండాలి. ఆ సంఘానికి శిరస్సు యేసయ్య ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఎంతో కాలం నుండి భక్తులు బోధిస్తున్నారు, కానీ మనకు ఆ జ్ఞానం రాలేదు. సంఘము క్రీస్తు శరీరం. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు. ఆ సంఘాన్ని నడిపించే ప్రతి నాయకుడు అందులో ఉన్న విశ్వాసిని యేసు ప్రభు శరీరంలో అవయవంగా మారేటట్టు చూడాలి. అవయవంగా మారేటట్టు చూడాలి. ప్రభుల వారు ఆ సంఘానికి శిరస్సు ఉండి ఆ సంఘాన్ని నడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభుకి అవకాశం ఇవ్వలేదు. దానికి మనమే శిరస్సు అయిపోయాం. అందులో అవయవాలన్నీ కూడా రకరకాలైనవి ఉన్నాయి. యేసు ప్రభుల వారి అవయవాలు అందులో కనిపించడం లేదు. ప్రభుల వారి అవయవాలు ఉంటే ప్రభువు చాలా పరిశుద్ధుడు. ప్రతి అవయవం పరిశుద్ధంగా ఉంటుంది. సంఘంలో పరిశుద్ధత కనిపించడం లేదు. సంఘంలో విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. సంఘంలో ఎవరికి దైవ భయం, మా దేవుని భయం, పాప భీతి ఇలాంటివి ఏమీ లేవు. విచ్చలవిడిగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులలో కనిపించేది లైంగికమైన చింతనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ద్వంద్వార్థాలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ అసభ్యమైన విషయాలు. లోకంలో ఇవి జరగచ్చు. సంఘంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఆ సంఘము క్రీస్తు శరీరం కాదు. సంఘం అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, మేము దేవుని చేత పని వారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహములై ఉన్నారు అని చెప్పారు. నన్ను గమనించాలి. పౌలు మరొక మాట చెప్పారు, సంఘమా మీరు దేవుని వ్యవసాయం, నేను వ్యవసాయదారుడు. మీరు దేవుని వ్యవసాయం, నేను వ్యవసాయదారుడు. ఏ కాపురి ఈ రోజున వ్యవసాయదారుడుగా ఉన్నాడు చిన్నప్పటి. ఏ సంఘంలో ఉన్న విశ్వాసి వ్యవసాయం పొలంలో ఉన్నటువంటి ఒక మొక్కలాగా ఉన్నారు చెప్పండి. దయచేసి గమనించాలి. వ్యవసాయదారుడు ఉదయం నుండి సాయంకాలం వరకు పొలంలో కష్టపడుతూ ఉంటాడు. కనుక విత్తనాలు చల్లే సమయం వచ్చేటప్పటికి పొలాన్ని బాగా దున్నుతాడు. పొలాన్ని మెత్తన చేస్తాడు. మెత్తన చేసి విత్తనాన్ని విత్తుతాడు. రైతు తనకు నచ్చిన పంటని వేసుకుంటాడు.
రైతు తనకు నచ్చిన ఆ విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు భూమిలో పడతాయి. పడ్డ తరువాత ఆ రైతు వారు దానికి నీరు కూడా పెడతాడు. నీరు పెట్టినప్పుడు అందులో విత్తనాలు 3 రోజులకి వరి విత్తనము, 8 రోజులకి వేరుశనగ విత్తనము, 11 రోజులకి చెరుకు మొక్క బయటికి వస్తుంది. విత్తిన విత్తనం రూపం వేరు, విత్తనం పరిమాణం వేరు. విత్తనం మొక్కగా బయటికి వచ్చినప్పుడు దాని రూపం వేరు. ఆ మొక్క బయటికి వచ్చినప్పుడు ఆ రూపం చాలా అందంగా ఉంటుంది. మొక్క బయటికి వచ్చినప్పుడు దాని రూపం చాలా అందంగా ఉంటుంది. చాలా ఎంతవరకు మీరు పనిచేసినారు, నోరు మూసుకొని వినండి. దాని రూపం చాలా అందంగా ఉంటుంది. ఆ భూమి పైన కనిపించిన ఆ మొక్క ఎంత అందంగా, ఎంత మృదువుగా ఉంటుందో మీరు ఎరుగుదురు. వ్యవసాయము అంటే సంఘంలో ఒక కాపరి ఆ సంఘంలో పనిచేసేటప్పుడు ప్రతి విశ్వాసి భూమిలో నుండి మొలిచిన మొక్కలంగా కనిపించాలి. వారిలో పడ్డటువంటి రాజ్య సంబంధమైన విత్తనముల ద్వారా వారిలో మొక్కలు మొలవాలి. ప్రతి వ్యక్తి ఒక మొక్కలాగా, శుద్ధి మెత్తని మొక్కలాగా, అందమైన మొక్కలాగా కనిపించాలి. ఆ మొక్క చిన్న చిన్నగా పెరిగి పెద్దదై చెట్టు అవుతుంది. దాని కాలం వచ్చినప్పుడు ఆ రైతుకు ఫలసాయాన్ని ఇస్తుంది. ఆ రైతు దానికి నీరు పెడతాడు, ఎరువు పెడతాడు, కంచె వేస్తాడు, పశువు రాకుండా చూసుకుంటాడు. రైతు రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటాడు. ఆ రీతిగా చేస్తేనే ఆ సంఘం ఒక వ్యవసాయపు పొలంగా, ఫలసాయం ఇచ్చే పొలంగా ఉంటుంది. ఏ సంఘం ఈ రోజున ఫలసాయం ఇచ్చే పొలంగా ఉంది చెప్పండి? ఏ సంఘం ఈ రోజున ఫలసాయం ఇచ్చే పొలంగా ఉంది? దేవుడు ప్రతి సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఫలసాయం వస్తుందా? ఏ వ్యవసాయం అయినా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించేది ఉందా అనని ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ ఏ వ్యవసాయాన్ని చూసినా సరైన విత్తనాలు కనిపించలేదు. అక్కడ వేయబడ్డటువంటి విత్తనాలు వేరు, మొలిచే మొక్కలు వేరు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంస్థలు పోట్లాడే వాళ్ళు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు, లోపలని వాళ్ళు ఉన్నారు. అసలు ఎంత గర్వం కలిగిన వ్యక్తులు ఉంటారు సంఘాలలో. మరి ఆ వ్యవసాయంలో ఆ రైతు వారు విత్తిన విత్తనం ఒక్కటి కనిపించలేదే. అందులో ఆయన విత్తిన విత్తనాలు రాజ్య సంబంధమైన విత్తనాలు, పరలోక సంబంధమైన విత్తనాలు. అవి మొలవలేదే, పనికిరాని మొక్కలన్నీ మొలిచాయి. రైతు వారికి బాధ కలగలేక, రైతు వారికి దుఃఖం కలగలేక, నేను చేస్తున్న ఈ వ్యవసాయంలో ఎంత నష్టం ఉంది అని ఆలోచించలేక. దయచేసి గమనించాలి. చాలు మన ఆడంబరాలు, చాలు మన సంతోషాలు, చాలు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఒక్క రోజైనా వీటిని చూసి ప్రభు సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పంట పాడైపోతుందని మాత్రం దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన కళ్ళెదుటే ఆయన వ్యవసాయం నాశనమైపోతుందని దుఃఖపడుతూ ఉంటాడు. పౌలు గారు ఇంకొక మాట చెప్పారు, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారని చెప్పారు. మీరు దేవుని గృహం అంటే, దేవుని గృహం అంటే దేవుడు ఉండే ఇల్లు అని అర్థం. సంఘం అంటే దేవుడు ఉన్న ఇల్లు. ఆ ఇంటిలో ఉండేవారు ఎలా ఉండాలి? దేవుడు నీతో పాటు ఉన్నాడు, ఎలా ఉండాలి? దేవుడు నీతో పాటు నివసిస్తున్నాడు, ఎంత భయభక్తులు ఉండాలి?
ఎంత వినయ విధేయతగా ఉండాలి. ఆ జ్ఞానమే మనకు లేదు. దయచేసి గమనించాల్సింది, పౌలు గారు అంత స్పష్టంగా చెప్పారు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేమెవరో తెలుసా? దేవుని జతపనివారు. దైవ సేవకుడు దేవునితో కలిసి పని చేయాలి. జత పనివాడు, దేవునితో జత కలిపి పని చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? లేదే. ప్రియుల ఆలోచించాలి. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. నిజంగా మీరు ఇంత దూరం వచ్చి ఈ స్థలంలో దేవుని లేకుండా బ్రతుకుతున్నారంటే ఎంత విచారము. ఇంత దూరం వచ్చి దేవుని సన్నిధిలో మనం ఎదగలేకపోతున్నామంటే ఎంత విచారము. ఇంత దూరం వచ్చి మేము కాపురులమని చెప్పుకుంటూ దేవునికి సంబంధించిన పని చేయలేదంటే ఎంత విచారమో ఆలోచించాలి. ఈ రోజున ప్రత్యేకంగా ఒక మాట చదువుతాం. ఇప్పుడు తీయండి బైబిల్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ప్రవక్త ఇది ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను చదవమంటే చదువునా? యెహోవా వాక్కు ఇది. బాగా వినాలి. ప్రవక్త అంటాడు, నా మాట కాదు ఇది. ప్రవక్త అంటాడు, నా మాట కాదు. నా ప్రక్కన ఉన్న యెహెజ్కేలు మాట, నా ప్రక్కన ఉన్న యెషయా మాట కాదు. ఇది యెహోవా వాక్కు ఇదే. దయచేసి గమనించాల్సింది. అంటూ ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా, నేను చదవమంటే చదువునా? ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. నరబీజమును మృగబీజమును నేను చల్లే దినములు వచ్చి ఉన్నవి. అక్కడ చెప్పబడిన మాట చూడండి. బైబిల్ సెలవిస్తుంది, యూదా పొలంలో అంటున్నాడు అక్కడ. ఇదే ఇశ్రాయేలు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు క్షేత్రంలో యూదా వారి క్షేత్రం. ఇశ్రాయేలు అనేది మీకు బాగా తెలుసు. ఇశ్రాయేలు అనే మాట బైబిల్లో ఎక్కడ ప్రారంభమైందంటే, యాకోబు ఎబ్బుకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచిన కారణంగా దేవుడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పాడు. అంటే దాని అర్థం దేవుడితో పోరాడి గెలిచిన వారి పేరు ఇశ్రాయేలు అనగా ప్రార్థించే ప్రతి వారు ఇశ్రాయేలు అని దాని అర్థం. రెండవది వాక్యం సెలవిస్తుంది, యూదా క్షేత్రంలోను అని. యూదా అంటే స్తుతి అని అర్థం. మీరు ఒక 20-30 పాటలు పాడుంటారు. అన్నీ పాడిన తర్వాత మళ్ళా వర్షిప్ అంటారు. నాకు అర్థం కాని సమస్య. దయచేసి ఇందాక పాడింది వర్షిప్ కాక ఎన్ని పాటలు పాడతారు. బైబిల్ చెప్తారు, పాడేటటువంటి వారితో అంటారు, మీరు స్తుతిస్తున్నారు చూడు. మీ పొలంలో కూడా దేవుని స్తుతించే వారి పొలంలోనూ ప్రార్థించే వారి పొలంలోనూ నేనేం చేస్తానంటే వారి క్షేత్రము అని అన్నాను. క్షేత్రము అంటే హృదయము, లేక సత్రము, లేకపోతే పొలము, లేక భార్య అని అర్థం. క్షేత్రం అంటే భార్య, క్షేత్రం అంటే సత్రం, క్షేత్రం అంటే పొలం. యూదా పొలములో, ఇశ్రాయేలు వారి పొలములో నేనేమి చల్లే రోజులు వచ్చాయంటే, నరబీజమును మృగబీజమును చల్లే రోజులు వచ్చాయని ప్రభుత్వాలు సెలవిచ్చారు. నరబీజం అంటే అర్థం ఏమిటి? నన్ను బాగా గమనించాల్సింది. నరబీజం అంటే ఏమి? బీజము
అంటే విత్తనం అని మీకు బాగా తెలుసు. నరబీజం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్తారు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారికి ఇష్టం వచ్చిన వారిని వారు పెళ్లి చేసుకున్నారని చెప్పారు. దయచేసి గమనించాలి. నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి దేవుని కుమారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు అంటే వాక్యంలో చెప్పబడిన మాట, నరులకున్న స్వభావం ఏమిటంటే ఇష్టం వచ్చింది చేయడం. నన్ను గమనించాలి. నరులకున్న స్వభావం ఏమిటంటే ఇష్టం వచ్చింది చేయడం. దేవునికి ఇష్టమైంది కాదు, వాళ్ళకి ఇష్టమైంది చేయడం. దయచేసి గమనించాలి. నేను ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ నాకంటే ముందు ఓ పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పారు. నేను వాక్యం చెప్పే ముందు పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పాను. ఆ పాస్టర్ గారు చాలా చక్కగా ఇంగ్లీష్లో పొల్లు పోకుండా మాట్లాడి మంచి ప్రార్థన చేశాడు. ఆయన నా ప్రక్కనే కూర్చున్నాడు. ఆయన దగ్గర వాసన చూస్తే బ్రాంతి తగ్గేటట్టు వాసన వస్తూ ఉంది. నాకు అనిపించాలి, ఎంత తాగినా పొల్లు పోకుండా ఎంత బాగా ప్రార్థన చేసినాడు అనిపించింది. నమ్మకండి క్రీస్తు కుమార్ గారు అనిపించింది నాకు. అంత చక్కగా పోడియం ఎక్కి ఎంత నిలువు టైంకి నల్ల తాడు ఇవన్నీ నేను అనుకున్నాను, ఎంత బాగా చేసినాడు ఈయన ప్రార్థన అని. అపూటమైపోయింది. ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. నేను ఆళ్ళకు ఏళ్ళకు ప్రార్థన చేసి పోయే లోపల ప్రార్థన చేసిన పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఏనా అని భోజనానికి పిలిచిన పాస్టర్ గారిని నేను అడిగినాను, ఈయన ఎవరు అని అంటే ఆయన అన్నాడు, ఈయన మా తండ్రి అని. నేను అన్నాను, ఆయన దగ్గర ఏదో వాసన వస్తూ ఉంది, దట్ ఇస్ కామన్ అన్నాడు. అది సర్వసాధారణం అని అన్నాడు. నాకు నిజంగా చాలా బాగా అనిపించాడు. తండ్రి తాగి పుల్పిట్ ఎక్కితే కొడుకు అంటున్నాడు అది సర్వసాధారణం అని. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్న రోజులకి, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్న రోజులు. ఓసారి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతం పేరు కర్నూలు. అది కోర్సు చర్చ్ అని చాలా పెద్దది. అక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఒక ఆయన నన్ను భోజనానికి పిలిచాడు. ఆ కమిటీ పెద్దలందరూ అక్కడ ఉన్నారు. ఆ కమిటీలో ఒక ఆయన వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ, మామ చిన్నింటిగా పెద్దింటిగా అని అడిగారు. లైక్ నోరు మీరా అని. నాకు చిన్నిళ్ళు పెద్దిళ్ళు తెలియదు. నేను అనుకున్నా, నేను చిన్నింట్లో ఉన్నాడేమో, ఇప్పుడు పెద్దిల్లు పెట్టుకున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ ఆ రోజు ఏ ఇంటికి పోయినానో నాకు తెలియదు. అన్నం పెట్టినాడు, తినొచ్చిన అది 3వ రోజు. మళ్ళా వాడు అడిగినాడు, అయ్యగారు చిన్నింటికి పోయినా పెద్దింటికి పోయినాడని. ఏమో నాకు తెలియదు, ఏదో ఇంటికి పోయినా అన్నం పెట్టినా తిన్నా వచ్చినాను. ఈ లోపల ఆయన వచ్చినాడు. వీళ్ళు నోరు మూసుకోకుండా మళ్ళా అడిగినాడు, చిన్న పెద్ద అన్నాన్ని. ఇద్దరికి పెద్ద గొడవైపోయింది. అక్కడ ఉండే పాస్టర్ గారిని అడిగిన, ఎందుకు వాళ్ళు అట్లా కొట్టుకుంటూ ఉంటారని. ఏమనుకోవద్దు పాస్టర్ గారు, చెన్నైళ్ళు అంటే వారి సెకండ్ సెటప్, పెద్దలు అంటే వారి మొదటి భార్య. మరి వాడు ట్రెజరరే అంటే పాస్టర్ గారు అంటారు, ట్రెజరర్గా మేమే పెట్టాం, ఎందుకంటే వాడు మా క్యాస్ట్. రెండవది, వాడు మంచి సౌండ్ పార్టీ, చర్చిలో ఏదున్నా వాడు అట్లా అడ్డుకుంటాడు. చర్చిలో ఏదైనా జరిగితే అడ్డుకోవడానికి తన సొంత కులం అయినందుకు వాడు 2 పెళ్ళాలు చేసుకున్నాడు. చర్చిలో పని చేయొచ్చు. నరులకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, యూదా క్షేత్రంలో దేవుని స్తుతించేటటువంటి వారి పొలంలో
దేవుని ప్రార్థించేటటువంటి వారి పొలంలో త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, వారికి ఇష్టం వచ్చింది వారు చేసుకుంటూ ఉన్నారు. మనకిష్టం వచ్చింది చేయటానికి కాదు సంఘం ఉండేది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆ సంఘం ఉంది. దేవుని వాక్యం సెలవిస్తారు, నేను నరబీజమును చల్లుతును. దాని అర్థం నరులకు ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వారంలో మీ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన అంటాడు, నేను ప్రసాదం తింటాను అని. నేను జై శ్రీరామ్ అంటాను. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు. ఈ వారంలో మీ మధ్యకి ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఆయన అంటాడు, లైవ్లో అంటాడు ఆయన, అయ్యా మేము శంకుస్థాపన చేసుకుంటున్నాం ఇంటికి, దయచేసి మా ఇంట్లో ఒప్పుకొని కొబ్బరికాయ కొట్టచ్చా అంటే ఆయన ఎంత చక్కగా సలహా ఇస్తున్నాడు తెలుసా. కొబ్బరికాయ కొట్టచ్చు, తప్పేమీ లేదు. కొబ్బరి చెట్టు కూడా దేవుని సృష్టినే. కొబ్బరికాయను కొట్టని, కొబ్బరి ముక్కలు బెల్లం ముక్కలు కలిపి అందరికీ ఇచ్చి స్తోత్రం అని చెప్పి తినండి. మీ ఊరికి వచ్చినాడు ఈ వారంలోనే. ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేస్తూ ఉన్నాడు. అంటున్నారు ఒకడు, బొట్టు పెట్టుకోవచ్చు, బొట్టు తీసేయచ్చు. బొట్టు పెట్టుకోమని ఎక్కడా లేదు, బొట్టు తీసేయమని ఎక్కడా లేదు, పైగా ఎక్కడ లేదు. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నరబీజాన్ని చదువుతూ ఉన్నారు. అసలైనటువంటి దేవుని బీజమును చల్లేవారు లేరు, నరబీజమును చల్లుతున్నారు. నరబీజం అంటే వారికి ఇష్టం వచ్చినట్లు బైబిల్ సెలవిస్తుంది. దేవుని కుమారులు, నరలు కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారికి ఇష్టం వచ్చిన వారిని, అంటే ఈ రోజున ఇష్టం వచ్చిన బోధలు, ఇష్టం వచ్చిన కార్యక్రమాలు, ఇష్టం వచ్చిన విషయాలు సంఘములో చెప్పుకుంటూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నారు. సంఘం ఏమైపోతుంది? ఎవరికి ఇష్టం వచ్చిన విత్తనాలు వాడు చదువుకుంటున్నాడు. మరి రాజ్య సంబంధమైన విత్తనాలు ఎవరు చల్లడం లేదని ప్రభు దుఃఖపడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఎంతకాలం ఈ రోజులు ఇలాగా గడుస్తాయి? ఇంతవరకు ఈ దైవ సేవకులు ప్రార్థించేటప్పుడు ఒక మాట అన్నాడు, మీరు అక్కడ సమీపిస్తుంది ప్రభా, మాకు సరైన వర్తమానాలు చెప్పండి, మేము మా సంఘాలు సిద్ధపరచుకోవాలి. ఎలాగ సిద్ధపరచుకుంటారు? నన్ను గమనించండి. ఇక్కడ 20 మంది దైవ సేవకులు ఉన్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క బోధ. వాళ్ళందరికీ ఒక బోధ కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క బోధ. ఎవరిది సత్యం అనుకుందాం, ఎవరిది అసత్యం అనుకుందాం, ఎవరు నిజమైన సేవకుడు అనుకుందాం, ఎవరు నిజం కాని సేవకుడు అనుకుందాం, ఎవరు మంచి బోధ, ఎవరు మంచి బోధకుడు, ఎవరిని పాటించాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈరోజు వేదిక మీద మీరు కలిశారు. వేదిక దిగితే ఒకరినొకరు కాలవరు. వేదిక మీద హలో హలో అంటారు, వేదిక కింద చలో చలో అంటారు. దయచేసి గమనించాల్సింది, వారికి పౌరుషమైన రావాలి, వారు బాగా పడాలి, లేకపోతే ఈ సేవన వదలాలి. దయచేసి గమనించాల్సింది, తమ్ముడా వెనక్కి వెళ్ళిపోయి కూర్చో. దేవుని వాక్యం సెలవిస్తానే నరబీజము అంటే ఈరోజు స్తుతి, మీరు చేసే స్తుతి ఆ వాయిద్యాలు వింటే పరలోకం ఏమైనా ఇక్కడుందా అని విత్తనాలు చల్లేది చూస్తే ఎవరికి ఇష్టం వచ్చిన విత్తనాలు వారు చల్లుకుంటూ ఉన్నారు. పొలం నీది కాదు. అవును అంటున్నాడు, మీరు దేవుని వ్యవసాయం. ఈ పొలం మీది కాదు, దేవుడి. అందులో మీకు ఇష్టం వచ్చిన విత్తనాలు చల్లితే ఎలాగా అని ఈ రోజున చాలా మంది
ఒక ఒక తమ్ముడు ఈ మధ్యన బయలుదేరాడు. ఆయన ఒకరోజు యూట్యూబ్లో నాకు ఎవరో చూపెట్టారు. అబ్బాయి అంటున్నాడు, పావని వచ్చావా అన్నది. ఆ అమ్మాయి లేచి తెగ ఏడ్చేస్తూ ఉంది. రాత్రి నీ ముఖం దేవుడు నాకు చూపెట్టాడు అమ్మాయి అంటే దేవుని పని ఆడవాళ్ళ ముందు చూపెట్టాడు. నీకు అర్థమైతే ఉందా? దేవుడికి ఆడవాళ్ళ మూతులు సేవకులకు చూపెట్టే పని. దయచేసి ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటూ ఉన్నా. దేవుని పిల్లలు మీరు నన్ను గమనించాలి, మారాలి. దయచేసి మీరు మారాలి. మీ లోపల నరబీజం ఎత్తబడుతుందా? దేవుని బీజం ఎత్తబడుతుందా? ఆలోచించాలి. దేవుని బీజం విత్తబడితే దేవుని వాక్యం సెలవిస్తారు. మీ లోపల దేవుని రాజ్యం మరొకడం ప్రారంభిస్తారు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ దేవుని రాజ్యం ఏదంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమని చెప్పాడు. దేవుని రాజ్య సమ్మతమైన విత్తనం మీలో పడితే మీలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అలాగా వాళ్ళు ఉత్పన్నమవుతారు. వాళ్ళు మొలుస్తారు మీ లోపల. ఈరోజు ఇంకా వాళ్ళు మొలవలేదంటే ఏదో రాజ్య సంబంధమైన విత్తనాలే. మీరు మొలవలేదంటే ఏవో వాక్యములో సెలవిచ్చిన రీతిగా ప్రియులారా చెప్పబడిన మాట నరబీజాలు మనలో విత్తబడుతూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఇదే దుబాయ్ ఒక మేడ మీద చర్చి జరుగుతుంది. దాదాపు 5-6 సంవత్సరాల క్రిందట ఆ శుక్రవారాల్లో ప్రార్థన ఒక సంఘం అబుదాబి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. ఆ చర్చికి వస్తే సమయం అంతా అయిపోయా. 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో వాళ్ళకి వాక్యం చెప్పాలి. అప్పుడు ఒక మాట చెప్పాను. ఆ శతాధిపతి యేసు ప్రభుని అడిగా, నా దాసుడు బాగోలేడు, మీరు ఒక్క మాట సెలవిస్తే అని. దేవుడు ఒక్క మాట మాట్లాడితే మీ జీవితాలు మారిపోతాయి అని మాట్లాడి 5 నిమిషాల్లో ముగించి ఆ స్టెప్స్ దిగి నేను ఆ క్యాంపస్లోకి వచ్చాను. కొంతమంది గుంపుగా పరిగెత్తుకుంటూ వచ్చాను. నా వెనకాల గట్టిగా అరుచుకుంటూ, ఒకరికి తలపొర పగిలిపోయింది, రక్తం కాలుతూ ఉంది. నన్ను తీసుకొచ్చిన బిడ్డల నా పక్కకు రండి అని ఏమంటే ఓట్లాడేసుకున్నారు, తలపొర పగలు కొట్టేసుకున్నారు. ఎవరు అంటే నేను ఎంతవరకు బోధించిన చర్చి వాళ్ళే అన్నారు. నా బోధ వాళ్ళకి ఎట్లా అర్థమైందా? నేను చెప్పిన మాట వాళ్ళకి ఎట్లా అర్థమైందా? నేను ఆమె నన్ను దిగి వస్తానే మేనేనా సంఘ పెద్దలకి ఎంతకాలమైనా మేము కూడా సంఘ పెద్దలుగా ఉంటామని యవనస్తులు పెద్దలు పోట్లాడుకొని పొట్ల పక్కన కొట్టుకున్నారు. దయచేసి గమనించాలి సంఘమా. అక్కడ రాజ్య సంబంధమైన విత్తనాలు విత్తబడుతున్నాయా? నరబీజం విత్తబడుతుందా? దేవుని సంఘానికి పెద్దలేవడండి తమ్ముడు. దేవుని సంఘానికి పెద్దలేవడం, దేవుని సంఘానికి నాయకుడు ఎవరు? దేవుని సంఘానికి నేను అది, నేను ఇది అని చెప్పేది ఎవరు? దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సంఘాలలో ఈ రోజున నరబీజాలు విత్తబడుతూ ఉన్నాయి. ఎన్నో నేను చెప్పగలను ఇలాంటివి. రెండవ మాట అంటున్నాడు, యూదా క్షేత్రంలో నరబీజమును, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల క్షేత్రంలో యూదా క్షేత్రం నరబీజమును, మృగబీజమును నేను చల్లుదును అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాలి. మృగబీజము మీ దగ్గర బైబిల్ ఉంది, 49వ అధ్యాయం. దయచేసి కీర్తనలు 49:12 చదువుదాం. బైబిల్లో ఉన్న బిడ్డలు 49:12 వచనాన్ని చదువుదాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఘనత వహించిన వాడును, చదువుమా, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాడను,
వాడు నశించు మృగములను పోలిన వాడు. చాలే తల్లి, బైబిల్ సెలవిస్తాను, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవచాలడు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవచాలడు. సంఘంలో ఘనత కొరకు ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఘనత కొరకు ఆయన గురించి ఎవరో చెప్పాలా, ఆయనకు ఒక బొకే ఇవ్వాలి. రాజశేఖర్ గురించి ఎవరో చెప్పాలి, రాజశేఖర్కి ఒక బొకే ఇవ్వాలి. రాజశేఖర్ని ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, వీరాధివీరుడు, సూర్యాసుడు చెప్పాలి. రాజశేఖర్ వాడు ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య చెప్తారు, వాడు ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు, ఫుల్ అమావాస్య అని చెప్తారు. చాలా మందికి వేదికల మీద పొగడతాలంటే చాలా ఇష్టం. వాళ్ళని పొగడకపోతే వాళ్ళు ఉద్రేకపడలేరు. పాపం దయచేసి గమనించాల్సింది, కొంతమంది చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రాడినరీ చేస్తూ ఉంటారు. వాక్యం చెప్పమంటే వాడు ఎక్స్ట్రాడినరీ ఎదిగో చేస్తూ ఉంటాడు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ చెప్తుంది ఏమంటాడంటే ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవచాలడు. ఘనత దేవునికి రావాలి. ఘనత మనుషులకు వచ్చిన వాడు నిలబడలేడు. ఎక్కడ నిలబడలేడు? దేవుని ఎదుట ఒక నాటికి వాడు నిలబడలేడు. ఒక రోజున ఒక ఆయన తన పరివారంతో కూర్చొని తాగుతూ ఉన్నాడు. ఒక హస్తం వచ్చి గోడ మీద ఏదో రాయడం ప్రారంభించాలి. ఆ వ్రాతలు తెలిసిన వారిని పిలిచి అడిగితే మెనే టెకెల్ ఉపాస్యం అని రాయబడింది అని. దాని అర్థమేమిటి అంటే, మహారాజా నీవు రాజువే, నేను రాసులు పెట్టి దేవుడు తూచాడు, ఆయన తునికకు తక్కువగా కనిపించావు, అందుకని నీ రాజ్యాన్ని మాదీయులకు, పారసీకులకు ఆయన ఇచ్చేస్తున్నాడని చెప్పాడు. ఘనత వహించిన వాడే ఆయన నిలబడలేదు. వాళ్ళ తండ్రి గారు ఘనత వహించిన వాడే నిలబడలేదు. ఆయన కుమారుడు ఘనత వహించిన వాడే నిలబడలేదు. సంఘంలో ఎవరు నేను గొప్ప గిప్ప అనేది ఉండకూడదు. వ్యవసాయదారుడు, దేవుని ఇంటిని కట్టే తాపి మేస్త్రి, ఒక సేవకుడు తాపి మేస్త్రి, ఒక సేవకుడు పొలంలో పనిచేసే వ్యవసాయకుడు, బురద పిసికేవాడు, మొక్కలు నాటేవాడు, కలుపు తీసేవాడు, ఎరువు వేసేవాడు. దేవుని ఎదుట ఘనత వహిస్తే ఒక్క నాటికి నిలబడలేరు. వాళ్ళు గమనించాలి. వాక్యం సెలవిస్తుంది, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలబడచాలడు. వాడు నశించు మృగమును పోలినవాడు. నశించు మృగమును పోలినవాడు. మృగము బ్రతికినంత వరకు అందరినీ భయపెడతాది. దయచేసి గమనించాలి. సింహము మృగం, దాన్ని మృగరాజు అంటారు. ఎలుగు వంటి మృగం, దాన్ని చూసినా భయపడతారు. చిరుతపులి మృగం, దాన్ని చూసినా భయపడతారు. అది చచ్చిపోయింది, దానిని అందరూ చూసి అసహించుకుంటారు. ఇక్కడ ఎక్కడో మృగం చచ్చిపోయింది, దుర్వాసన వస్తుందని బైబిల్ సెలవిస్తారు. దేవుని సంఘంలో ఘనత వహించిన వాడైనా దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు నువ్వు నిలవలేవు. నువ్వు ఎలాంటి వాడంటే, ఘనత వహించిన వాడైనా నువ్వు ఎలాంటి వాడంటే నశించిన మృగములను పోలిన వాడు, చచ్చిన ఒక మృగం లాంటి వాడు. మృగాన్ని చూసి భయపడతాం, కానీ అది చచ్చేది దుర్వాసన వస్తుంది. సంఘంలో చచ్చిన మృగాల్లాగా మనం బ్రతకూడదు. సంఘంలో ఘనతని కోరకూడదు. సర్వశక్తివంతుడైన దేవుడు ఎక్కడున్నాడు? సర్వశక్తివంతుడైన దేవుడు ఎక్కడున్నాడు? నాకు కాదు ప్రభా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకని ఆయన్ను నిలవబెట్టి
ఆయన పాదాల మీద శిరస్సు వచ్చి నమస్కరించాలి. ఎంతవరకు? నేను చచ్చేటంత వరకు ఆయన్నే మహిమపరచాలి, ఆయన్నే ఘనపరచాలి, ఆయనకే కీర్తి కలగాలి. ఏ కోశాన, ఏ పరిస్థితుల్లో ఆయన్ను ప్రక్కకు నెట్టి ఆయనకు చెందవలసిన ఘనత నేను దొంగిలించుకోవటం. ఆ రీతిగా చేస్తే నేను ఎవరినంటే చచ్చిన మృగమును పోలిన వాడయ్యున్నా. మృగమే చచ్చిపోయిందని ఎవరు భయపడరు. నీ దగ్గర దరిద్రమైన వాసన వస్తాయి. నీ దగ్గర రావాల్సింది యేసు క్రీస్తు మన కొరకు చనిపోయి మనము అనేకులకు క్రీస్తు పరిమళ వాసనగా ఉన్నట్టుగా ఆయన చనిపోయాడు. నాలో క్రీస్తు పరిమళ వాసన రావాలి, కానీ చనిపోయిన మృగం వాసన రాకూడదు. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మృగం వాసన రాకూడదు. చాలామంది మృగ బీజాలు చల్లుతూ ఉన్నారు. మృగ బీజాలు అంటే దాని అర్థం మృగం ఎంత క్రూరంగా ఉంటుందో అంత క్రూరత్వం ఈరోజు విశ్వాసుల్లో, కాపరుల్లో ఉంది. క్రూరత్వం దయచేసి గమనించాలి. అదొక సంఘం. ఆ సంఘంలో ఒక పాస్టర్ గారు, ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఆయన చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక గుంపు ముందుకు వచ్చేసారి. అందులో స్త్రీలు ఉన్నారు, యవనస్తులు కూడా ఉన్నారు. ఏదో తర్జన భర్జన జరుగుతూ ఉంది. సీనియర్ పాస్టర్ గారు ఏదో సముదాయించి చెప్తూ ఉన్నారు. ఒక యవనస్తుడు వచ్చి అక్కడున్న మైక్ తీసి సీనియర్ పాస్టర్ గారి బుర్రను పగలగొట్టేశాడు. చూస్తుండగానే రక్తమంతా దబడబా కారిపోతూ ఉంది. అందరూ అరిచారు, గావకేకలు వేశారు. ఒక తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి పసుపు తెచ్చి ఆ తలకు పెట్టారు. ఇంకొకరు వచ్చి తలకు కట్టు పెట్టారు. యవనస్తుడు మళ్ళా కొట్టడానికి మైకు పైకెత్తాడు. మనిష మృగమ్మ, అది సంఘం. మనిష మృగమ్మ తనకు ఉపదేశించే దైవ సేవకుని తల పగలగొట్టిన ఆ మనిష మృగమ్మ. ఈ రోజున సంఘాలలో మృగ బీజాలు చల్లుతూ ఉన్నారు. మనుషుల్లో ద్వేషం పెరుగుతూ ఉంది, అసూయ పెరుగుతూ ఉంది, కక్ష పెరుగుతూ ఉంది, పగ పెరుగుతూ ఉంది. ప్రేమ లేదు, క్షమాగుణం లేదు, తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు. మృగ బీజాలు ఎక్కువైపోయాయి. ప్రతి వారిలో మృగ బీజములు పెరిగిపోయాయి. క్రూరత్వం కనిపిస్తూ ఉంది, కఠినత్వం కనిపిస్తూ ఉంది. మృగానికి ఉన్న భయంకరమైన స్వభావం తన ఆకలి నిమిత్తమే ఇంకొక జంతువుని కనికరం లేకుండా తరిమి వేటాడి దాన్ని పట్టుకొని చంపి చీల్చి తినేస్తుంది. ఆ రీతిగా ఈ రోజున చాలా మంది కాపరులు మృగబీజాలు అయిపోయారు. చాలా మంది విశ్వాసులు మృగబీజములుగా మారిపోయారు. బాగా ఈ సంఘాన్ని చూస్తే ఆ సంఘానికి ఇష్టం లేదు, ఈ కాపరిని చూస్తే ఆ కాపరికి ఇష్టం లేదు, ఈ విశ్వాసుల్ని చూస్తే ఆ విశ్వాసులకి ఇష్టం లేదు. బైబిల్ సెలవిస్తుంది. నేను ఇదో ఇజ్రాయేలు క్షేత్రంలోను యూదా క్షేత్రంలోను నరబీజమును మృగ బీజమును కూడా చల్లేస్తున్నానని ప్రభువు వారు సెలవిస్తున్నారు. వీళ్ళని గమనించాలి. ఆ దినములు వచ్చుతున్నారని ప్రభు చెప్పాడు. ఆ దినాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ దినాలు జరుగుతున్నాయి. అయితే సంఘం అని చెప్పబడిన నేను ఏం చేయాలి? ఈ నరబీజంగా మృగబీజంగా కాదు. ఇంకా నరులు తమకి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇక అలాగా నేను దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకాలి అని నీవు మారాలి. నా దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలి. నా దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలి. నేను ఇంతకాలం మృగబీజంగా జీవించాను. ధనంతం నాలో సాధనుడు పని చేశాడు. ఇక మీదట నాలో ప్రభువు పని చేయాలి. నేను ఇంకా సాధువుగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి,
నేను ఇంకా ప్రేమ కలిగి బ్రతకాలి, క్షమాగుణం కలిగి బ్రతకాలి. ఈ శ్రేష్టమైన లక్షణాలు మనం కలిగి జీవించాలి. నా మాటలు మీకు అర్థమైతే నిద్రపోయే వాళ్ళు కూడా ఒకసారి హల్లెలూయా చెప్తారు. అందరూ కలిసి చెప్తారు. నీకోసమే చెప్తా ఉన్నాను. అందరూ కలిసి చెప్తాం. అందరూ చెప్తాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నరబీజాన్ని విన్నారు, మృగబీజం విన్నారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనం చదువునైనా పాప చదువుతా రోడ్డునైనా పోటీ ఎందుకు చదువునా. 29వ వచనం. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తృప్తి నీరుగా విరవబడినని అంతగా సంతోషింపకుము. సర్ప బీజము నుండి వీడు నాకు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. సరే గమనించాల్సింది, సర్ప బీజము నుండి మిడు నాకు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పమని చెప్పాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్ప బీజము అని అన్నారు. సర్ప బీజము అని నరబీజము విన్నారు, మృగబీజము విన్నారు. సర్ప బీజము కూడా ఉంది. సర్పము కూడా తన విత్తనాల్ని విత్తుతూ ఉంది. సర్పము తన విత్తనాల్ని విత్తితే దానిలో నుండి మిడు నాకు పుట్టి ఏం చేస్తుందంటే దాని ఫలము ఎగురు సర్పమైతుంది అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున సంఘాలలో సర్ప బీజములు ఎక్కువైపోయాయి. సాతాను సంబంధమైన బోధలు ఎక్కువైపోయాయి. అవి ఏం చేస్తాయంటే ఎగురుతాయంటే నాకంటే గొప్పోడు లేడంటే, నాకంటే గొప్పోడు లేడు, నేనేదో ఒక కూటంలో బొట్టు పెట్టుకోకూడదు. మన మిషనరీలు ఎంతో కష్టపడి ఈ దేశానికి వచ్చి ఒక హిందూ సాంప్రదాయంలో ఉన్న బిడ్డల్ని మార్చి క్రైస్తవ సాంప్రదాయంలోకి నడిపిస్తే ఈరోజు బొట్టు పెట్టుకోవచ్చని వాళ్ళు ఎక్కువైపోయారని మాట్లాడితే ఆ రోజున వాళ్ళు ఎగిరారు. వారు వాక్యం సెలవిస్తుంది. సర్ప బీజము నుండి మిడు నాకు పుడుతుంది. మిడు నాకంటే విషమున్న సర్పం. వాళ్ళలో దేవుని జీవం లేదు. వాళ్ళలో సర్పం విషం ఉంటుంది. వాళ్ళ నుండి నాకు పాము ఎగురుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఎగిరే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఎరుగుతురు యూట్యూబ్లో చూస్తే వీరింట్లో రికార్డ్ చేస్తాడు, వారింట్లో రికార్డ్ చేస్తాడు, చేసి మీకు పంపిస్తాడు. మీరు పాపం గొర్రెల్లో వాడు ఏం మాట్లాడినాడు అంటాడు, వీడు ఏం మాట్లాడినాడు అంటాడు. అస్సలు ఆ హిందువుల జోలికి పోవాల్సిన పనే లేదా. వాడు కమలాకర్ సుగుణ అనేవాడు ఎవడో తెలియదు. ఈ దరిద్రులు అందరూ చేరి వాడిని హైలైట్ చేసినారు. వానికి ఒక స్టూడియో, ఇప్పుడు వానికి కారు, వానికి మంది మార్బలం. ఈ దరిద్రులు అందరూ చేరి వాడితో పెట్టుకున్నారు. వాడు మాట్లాడింది ఏమీ లేదు. వీళ్ళే వాడిని హైలైట్ చేసినారు. ఎందుకో విడినాగులు ఇవన్నీ కూడాను ఇవి ఎగిరి పడుతూ ఉంటాయి. నా దేవుడు ఎప్పుడు ఎగిరి పడేవాడు కాదనైనా, నా దేవుడు ఎప్పుడు ఎగిరి పడేవాడు కాదు. ఆయన నోటి నుండి ఏ రోజు విష సర్పము రాలేదు. ఆయన నోటి నుండి ఎప్పుడు విషం రాలేదు. ఆయన నోటి నుండి ప్రేమామృతమైన మాటలు వచ్చాయి. ఈరోజు చాలా మంది మాట్లాడితే సర్పం విషంపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఆత్మీయంగా చచ్చిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలలో భక్తి చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు.
ప్రజలలో ప్రేమ చచ్చిపోయేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. విషమైన సర్ప బీజము కలిగినటువంటి ప్రజలు ఈ రోజున లెక్కలేనంత మంది లేచి ఎగురుతూ ఉన్నారు. దయచేసి ఒక తండ్రిగా మీతో నేను మాట్లాడుతున్నా, యూట్యూబ్లు చూడొద్దండి. దయచేసి యూట్యూబ్లు చూడొద్దండి. మీ కాపరులు కంటే మంచి వాళ్ళు ఎవరు లేరు. మీ కాపరుల కంటే మంచి వాళ్ళు ఎవరు లేరు. మీ కాపరులు మీ కొరకు ప్రార్థిస్తారు. మీ కాపరు మీ కళ్ళెదుటుంటారు. మీ కాపరులు చేసే మంచి చెడు మీరు ఎరుగుతారు. మీ కాపరులకు మీరు ఇచ్చే రూపాయి ₹1 ఎలా ఖర్చు పెడుతున్నారో మీరు ఎరుగుతారు. అంతే కానీ యూట్యూబ్లో కనిపించినంత మాత్రాన వాళ్ళు ఏమీ దేవుళ్ళు కాదు, వీళ్ళేమీ సామాన్యమైన మనుషులు కాదు. దయచేసి యూట్యూబ్ని చూడకండి. ముఖ్యంగా ఇలాగ డెబిట్లు పెట్టి మాట్లాడే వాళ్ళని దయచేసి చూడటం. వాస్తవానికి వారు సర్ప బీజము కలిగిన వారు. విషముతో కూడిన విత్తనాలు దేశంలో చల్లుతూ ఉన్నారు. ఇశ్రాయేలు క్షేత్రంలో, యూదా క్షేత్రాల్లో చల్లేస్తూ ఉన్నారు. ప్రార్థించేవారు ప్రార్థన లేకుండా చచ్చిపోతున్నారు. స్తుతించేవారు స్తుతి లేకుండా చచ్చిపోతున్నారు. భక్తి కలిగిన వారు భక్తి లేకుండా చచ్చిపోతున్నారు. ఎందరో వారి మాటలు విని పాడైపోతూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ సెలవిస్తారు, యూదా క్షేత్రములో, ఇశ్రాయేలు క్షేత్రంలో నరబీజమును మృగబీజమును చల్లు దినములు వచ్చాయి. ఆ తర్వాత చెప్పబడింది సర్ప బీజము కూడా అని చెప్పబడ్డాయి. సర్ప బీజం అంటే దాని అర్థం సర్పానికి 2 నాలుకలు ఉన్నాయి. మీరు గమనిస్తే, నోరు తెరిస్తే 2 నాలుకలు ఉంటాయి. ఈరోజు చాలామంది సేవకులకి 2 మాటలు, ఒక నికరమైన మాటలు లేదు. వారు లోకరీతిగానూ మాట్లాడతారు, అదే స్టేజ్ ఎక్కితే దేవుడిలాగా మాట్లాడతారు. స్టేజ్ దిగితే ఇంకా మొత్తం లోకమంతా వాళ్ళ నోట్లో ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించాల్సింది, నేను ప్రసాదం తింటానంటాడు, అనొచ్చు ఆ మాట? దయచేసి గమనించాలి. జై శ్రీరామ్ అంటాడు, అనొచ్చు ఆ మాట? నేను వడ్డీకి ఇస్తానంటాడు, వడ్డీకి ఇవ్వడం ఏంటి? దయచేసి గమనించాల్సింది, వారికి అనుకూలమైన రీతిగా ఈ నాలుకని 2 విధాలుగా మాట్లాడుకుంటారు. సర్పమునకు 2 నాలుకలు ఉన్నట్లు సర్ప బీజము, ఆ విత్తనాలు మనుషుల్లో 2 నాలుకలు ఉంటాయి. యాకోబు చెప్పాడు, దేవుని పోలికలో ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదిస్తారు, అదే నాలుకతో మీరు శపిస్తారని. దేవుని బిడ్డలు దయచేసి గమనించాల్సింది, 3 రకాల విత్తనాలు మీకు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రార్థించే వారిలో, స్తుతించే వారిలో విత్తబడుతూ ఉన్నాయి. 4వ విత్తనం చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి గమనించాల్సింది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 1:21 చదవండి సార్, ప్లీజ్ చదవండి ప్లీజ్. మొదటి పేతురు పత్రిక సార్, క్షమించండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆయన జగత్తు పునాది వేయబడిన మునిపే నియమింపబడెను, కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమ వచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా
అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక క్షయ బీజము నుండి మీరు పుట్టబడలేదు. క్షయ బీజము అంటే నాశనమైపోయేటటువంటి విత్తనం. రైతు వారు పొలంలో విత్తనాలు విత్తేటప్పుడు విత్తనాన్ని బాగా పరిశీలన చేస్తాడు. ఆ విత్తనాల్లో పుచ్చిపోయినవి, నాసురకం ఇలాంటివి, జీవం లేనటువంటివి ఇలాంటివన్నీ వేరు చేసి ఆయన మంచి విత్తనాన్ని విత్తుతాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, మీరు క్షయ బీజం నుండి కాక, నాశనమైపోయే విత్తనం నుండి కాక, మీరు అక్షయ బీజం నుండి పుట్టినవారు. మీరు అక్షయ బీజము గల శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు. సార్, నన్ను గమనించాల్సింది వాక్యంలో చెప్పబడిన మాట క్షయ బీజము నుండి కాక అంటే నాశనం అయిపోయే విత్తనము నుండి మీరు పుట్టబడలేదు. నాశనం కాని విత్తనం నుండి మీరు పుట్టారా. మీరంతా దేవుని వాక్యము చేత పుట్టినవారు. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, నేను మిమ్మల్ని సువార్త వలన కంటిని. దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కన్నాను. దేవుని వాక్యం ఎటువంటిది అని అంటే అక్షయ బీజం. ఆ వాక్యం ద్వారా ఎవరు పుడతారో వారు భక్తిలో నిఖరంగా ఉంటారు, ప్రార్థనలో నిఖరంగా ఉంటారు, పరిశుద్ధతలో నిఖరంగా ఉంటారు, నీతిలో నిఖరంగా ఉంటారు, యథార్థతలో నిఖరంగా ఉంటారు. వారు అక్షయ బీజము ద్వారా పుట్టిన వారు గనుక వారిలో అన్నీ అవి నిలబడి ఉంటాయి. అయితే క్షయ బీజము ద్వారా పుడితే గనక వాళ్ళు కొంతసేపు భక్తిగా ఉంటారు, కొంతసేపు భక్తి లేకుండా ఉంటారు, కొంతసేపు నీతిగా ఉంటారు, కొంతసేపు అనీతిగా ఉంటారు, కొంతసేపు పరిశుద్ధంగా ఉంటారు, కొంతసేపు అపరిశుద్ధంగా ఉంటారు. నిలకడ ఉండదు. చాలా మంది జీవితాలలో భక్తిలో నిలకడ లేని తనం ఎందుకు ఉందంటే అక్షయ బీజమైన దేవుని వాక్యం చేత వారు పుట్టబడలేదు. ఆ రీతిగా పుడితే వాక్యము సెలవిస్తుంది, నిష్కపటమైన సహోదర ప్రేమ వారిలో ఉండాలి. కపటం లేని సహోదర ప్రేమ. ఈరోజు నిష్కపటమైన సహోదర ప్రేమ కాదు, కపటమైన సహోదర ప్రేమ చాలా మందిలో ఉంది. కారణం ఏమిటంటే వారు అక్షయ బీజంతో పుట్టిన వారు కాక అక్షయ బీజంతో పుట్టినటువంటి వారు. నిజమైన వాక్యము ద్వారా నీవు పుట్టింటే నిష్కల్మషమైన నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. మన ముందు నిలబడితే హలో బ్రదర్ బాగున్నారా పక్కకి వెళ్ళిపోయి ఎవరు అయినా అంటే వాడు వేస్ట్ క్యాండిడేట్ అంటారు. దయచేసి గమనించాల్సిందే. నా గురించి అట్లే చెప్తారు చాలా మంది. నా ముందు కనిపిస్తే అయ్యగారు బాగున్నారా, ప్రసాద్ గారు మీకు అర్థమవుతుంది, అయ్యగారు బాగున్నారా అంటారు. నేను అనుకుంటాను నిజమేనేమో. పక్కకి ఎవరైనా వీడు మదనపల్లి వీడు వేస్ట్ కంటే అసలు ఆ సునీళ్ళు అసలు గుర్తే సునీల్ పిలిపించినాడు.